ఫస్ట్ నుంచే కల్కి సినిమా మిగిలిన సినిమాలో ఓపెనింగ్స్ తో పోటీ పడుతోంది అంటూ టాక్ వినిపించింది. ఇంతకీ ఆ మిగిలిన సినిమాలు ఏంటి అనంటే రాజమౌళి RRR సినిమానే ఫోకస్ చేస్తూ చాలా టార్గెటెడ్ గా ఆ కలెక్షన్స్ ని ఈ సినిమా డామినేట్ చేస్తుంది అని సోషల్ మీడియాలో హైప్ వచ్చింది. సరే, ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ కల్కి సినిమా ఓపెనింగ్స్ RRR కి కాంపిటేటివ్ గా ఉన్నాయా? వాట్స్ ది స్టోరీ? కొన్ని రికార్డ్స్ క్రాస్ చేయడం, బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. రాజమౌళి సెట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అలాంటివే. దర్శక ధీరుడు డైరెక్ట్ చేసిన బాహుబలి 2, ఆ తర్వాత రిలీజ్ అయిన RRR తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాయి. వీటిల్లో RRR 220 కోట్లకు పైగా కొల్లగొట్టింది. బాహుబలి సీక్వెల్ మాత్రం 215 కోట్ల వరకు రాబట్టింది. కల్కి రిలీజ్ కు ముందు RRR, బాహుబలి 2 ఓపెనింగ్ రికార్డ్స్ డేంజర్ లో పడ్డాయని టాక్ వినిపించింది. కానీ కల్కి తొలి రోజు 200 కోట్లు మార్క్ దాటలేకపోయింది. మిడ్ వీక్ రిలీజ్, ఇండియా ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్, కొన్ని చోట్ల వర్షాలతో కల్కి సినిమా తొలి 190 కోట్లను రాబట్టింది. చాలా తక్కువ తేడాతో RRR, బాహుబలి 2 రికార్డ్స్ ను బద్దలు కొట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు కల్కి. కల్కి సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని మనం అందరం పిలుచుకున్నాం. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా సూపర్ స్టార్ అని ట్రేడ్ వర్గాలు మాట్లాడుతున్నాయి. అదెలా? ఎలా ఓవరాల్ గా ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని అంటారు అని అనుకుంటుంటే మరి అలాగే ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే ఇదిగో ఈ లెవెల్లోనే అప్రిసియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ది సూపర్ స్టార్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు అంటే మన ప్రభాస్. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు. ఆ తర్వాత ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకుంటున్నాడు. అందుకు తగ్గ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. అందుకే ప్రభాస్ సినిమా అంటే చాలు పాన్ ఇండియా థియేటర్స్ వైపు పరుగులు తీస్తోంది. ప్రభాస్ సినిమాకు తొలి రోజే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చి పడుతున్నాయి. ఒక్క సినిమాతో అయితే అనుకోవచ్చు, కానీ ప్రతి సినిమాతో 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అంటే ప్రస్తుతం ఇండియాలో ఆ రికార్డ్ ప్రభాస్ కు మాత్రమే సాధ్యపడింది. బాహుబలి 2 నుంచి మొదలు పెడితే సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి అన్ని కూడా తొలి రోజు 100 కోట్ల వసూళ్లను దాటాయి. ఇలాంటి రికార్డ్ ఖాన్స్ కు లేదు, సౌత్ ఇండియాలో మరే సూపర్ స్టార్ కు లేదు. సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఒక సినిమాకి సంబంధించి బాగుంది అనే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా నిన్న రిలీజ్ అయిన కల్కి సినిమా నుంచి అయితే అర్జునుడిగా అర్జున్ రెడ్డి చాలా బాగా చేశాడు అని కొంతమంది అంటే, కాదు 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 కర్ణుడిగా ప్రభాస్ ఇరగదీశాడు అంటూ ఇంకొంతమంది అంటున్నారు. అసలు అర్జునుడిగా అర్జున్ రెడ్డి సూట్ అయ్యాడని కొందరు, సూట్ అవ్వలేదని కొందరు, అర్జున్ రెడ్డి యాక్షన్ కన్నా ప్రభాస్ యాక్షనే సూపర్ అని ఇంకొందరు. ఇలా మిక్స్డ్ టాక్స్ వినిపిస్తున్నాయి. మహాభారతంలోని కొన్ని పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కల్కి సినిమా చూసొచ్చి కొందరు అర్జునుడు గ్రేట్ అంటుంటే మరికొందరు కర్ణుడి జీవితం గొప్ప అంటూ కమెంట్స్ చేస్తున్నారు. తమకు తెలిసిన పాత సినిమాల వీడియోలను షేర్ చేస్తున్నారు. తమ పాయింట్ కరెక్ట్ అంటున్నారు. ఈ టాపిక్ ఇంతటితో ఆగిపోలేదు. అర్జునుడి పాత్రలో కొద్ది నిమిషాలు కనిపించిన అర్జున్ రెడ్డి ఆ పాత్రకు సరిపోలేదంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. దాంతో రౌడీ ఫ్యాన్స్ అటాకింగ్ స్టార్ట్ చేశారు. ఇంతలో కృష్ణుడి పాత్రలో కొత్త నటుడు కనిపించడం కంటే మహేష్ను ఆ పాత్రకు ఒప్పించాల్సిందని నాగికి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. RRR హీరోలకు కల్కిలో పౌరాణిక పాత్రలు పోషించే అవకాశం కల్పించాల్సిందని కమెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా కల్కి సినిమా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోందని చెప్పాలి. కల్కి సినిమా రిలీజ్ అవ్వక ముందర వరకు అందరూ ప్రభాస్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నారో బుజ్జి గురించి కూడా అలానే మాట్లాడుకున్నారు. కానీ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత బుజ్జిని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఎవరి గురించి ఎక్కువ ఫోకస్ నడుస్తుందో తెలుసా? 81-year-old యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ యాక్షన్ విజృంభించడాన్ని చూస్తుంటే అసలు ద హోల్ నేషన్ ఇస్ నౌ టాకింగ్ అబౌట్ ద సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా, హూ ఇస్ నన్ అదర్ దాన్ అమితాబ్ బచ్చన్. ఐఎమ్ రాయా. కల్కి చూసిన వారందరికీ ఒకటే డౌట్, ఇది ప్రభాస్ సినిమానా లేక అమితాబ్ చిత్రమా అని. ఆ స్థాయిలో తన పాత్రతో రక్తి కట్టించారు అమితాబ్. 81 ఏళ్ల వయసులో రెబల్ తో పోటీ యాక్షన్ సీన్స్ లో నటించాడు బిగ్ బి. అందుకే కల్కి చూసిన వారందరూ అమితాబ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 80 ఏళ్లు పైబడిన అమితాబ్ లో ఎనర్జీ ఇంచు కూడా తగ్గలేదు. ఈ ఎనర్జీని వాడుకుని అతని అనుభవానికి తగ్గ పాత్రల్ని సృష్టించడంలో హిందీ దర్శకులు విఫలమవుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నాగశ్విన్ లాంటి తెలుగు దర్శకులు మాత్రం అమితాబ్ పై అభిమానంతో గొప్ప పాత్రలు సృష్టిస్తున్నారు. బిగ్ బి ఫ్యాన్స్ ఆనందపడేలా చేస్తున్నారు.